Hi viewers, welcome to Politicos. This is your Kavita. ములుగు జిల్లా కేంద్రంగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు యావత్ తెలంగాణనే కాదు, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రను సైతం భయపెడుతున్నాయి. ములుగు జిల్లాను మొన్న 2019లో కారు మబ్బులు కమ్మేయగా నిన్న అడవుల్లో సుడిగాలి సృష్టించిన విధ్వంసానికి 500 ఎకరాల అడవిలో 1,00,000 భారీ వృక్షాలు నేలమట్టం కాగా నేడు ములుగు జిల్లా కేంద్రంగా మేడారం సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. ములుగు కేంద్రంగా దాదాపు 225 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించింది. ఇంతకీ ములుగు జిల్లాలో ఎందుకీ మార్పులు? రాబోయే రోజుల్లో వచ్చే ప్రమాదానికి, పెను విపత్తుకు ఇది సంకేతమా అనే ఆందోళన ఇప్పుడు సర్వత్రా రేకెత్తుతోంది. అది 2019వ సంవత్సరం జూలై 9, 10వ తేదీల్లో ములుగు జిల్లాలోని తాడ్వాయి ఫారెస్ట్ పరిధిలోని ఏటూరు, నాగారం, వాజేడు, వెంకటాపూర్ ప్రాంతాల్లో ఆకాశంలో ఉండాల్సిన మేఘాలు గ్రామాల్లోని ఇండ్లను తాకేలా కిందకి వచ్చాయి. టోర్నడో ఏర్పడుతుందా అనేలా కారు మేఘాలు కమ్మేశాయి. పంట పొలాల్లో పనికి వెళ్లిన కూలీలు, గ్రామాల్లోని ప్రజలు అంత దగ్గరగా మేఘాలను చూసి భయాందోళనకు గురయ్యారు. కొన్ని గంటల పాటు భీకరమైన మేఘాలు భూమికి దగ్గరగా ప్రయాణించాయి. కొన్ని చోట్ల తెల్లని మబ్బులు, మరికొన్ని చోట్ల నల్లని మేఘాలు భూమిని తాకినంత పనిచేశాయి. ఆ నల్ల మబ్బును చూస్తే ఎంతటి గుండె ధైర్యం ఉన్నోడికైనా వణుకు పుట్టడం ఖాయం. అయితే కొన్ని గంటల తర్వాత ఈ మేఘాలు ఆకాశం వైపు పయనించడంతో ఆ ప్రాంత వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అలాంటి మబ్బులు తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్లోనే ఎందుకు ఏర్పడ్డాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాగా ఈ ఘటనపై అప్పుడే అధికారులు స్టడీ చేసి ఉంటే ములుగు జిల్లా పరిధిలోని ప్రకృతిలో వస్తున్న భారీ మార్పుల గురించి కొంత సమాచారమైనా తెలుసుండేది. సరిగ్గా 3 నెలల క్రితం ఆగస్టు 31న తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్లో సాయంత్రం 5-6 గంటలవుతోంది. జస్ట్ కొద్ది నిమిషాల్లోనే అడవిలోని భారీ వృక్షాలు నేలకొరిగాయి. తాడ్వాయి నుండి మేడారం వెళ్లే అటవీ ప్రాంతంలో సుమారు 2 కిలోమీటర్ల వెడల్పు, 14 కిలోమీటర్ల మేర అడవిలోని వట వృక్షాలు నేలమట్టమయ్యాయి. యావరేజ్గా 1,00,000 చెట్లు విరిగిపడ్డాయి. భూమిలోకి పాతుకుపోయిన పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా వేర్లతో సహా బయటకొచ్చాయి. కొన్ని చోట్ల కాండాలు నిట్ట నిలువున చీలిపోయి వడతిరిగి పడ్డాయి. మొత్తంగా అక్కడ జరిగింది ఎన్నడూ చూడని విధ్వంసం. ఇది మానవ మాతృల పని కాదు, మరి ఏం జరిగింది? కాగా ఇప్పుడు ములుగు జిల్లా రామన్నగూడెం కేంద్రంగా ఏర్పడిన భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. బుధవారం ఉదయం 7 గంటల తర్వాత ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్న మేడారం కేంద్రంగా 40 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఈ భూకంపం ప్రభావం 225 కిలోమీటర్ల విస్తీర్ణంలో తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా సంభవించింది. కాగా మేడారం అడవుల్లో సెప్టెంబర్ 4న చోటు చేసుకున్న సుడిగాలుల ప్రభావంపై అటవీ శాఖ ఉన్నత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ సహజంగా చెట్లు భూమి లోపల కూడా విస్తరించుకుంటాయని, వేర్ల ద్వారా భూమి లోపల నుండి వృక్షాలకు అవసరమైన పోషక విలువలు అందుతూ ఉంటాయని అన్నారు. అయితే ములుగులో మాత్రం ఈ పరిస్థితికి భిన్నంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలోని గాలిలోనే చెట్లకు అనుకూలమైన పరిస్థితులు ఉండడంతో భూమి లోపలకు చెట్లు విస్తరించడం లేదని వెల్లడించారు. గాలి దుమారం వల్ల భారీ వృక్షాలు కూడా నేల కూలిపోవడానికి కారణమై ఉంటుందని భావిస్తున్నాము అన్నారు. అప్పుడు ఇవే అటవీ ప్రాంతంలో వాటర్ స్పాట్స్ కూడా ఏర్పడడంతో అక్కడ నీటి వనరులు కూడా విస్తారంగా ఉండడమే కారణమనే అంచనా వేశారు. కానీ తాజాగా ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపం నిపుణుల పరిశోధనలకు ప్రతిష్టగా మారింది. అప్పుడు పరిసర ప్రాంతాల్లో పెద్ద వరదలు సంభవించి చెట్లు ధ్వంసమయ్యాయి. కానీ ఇప్పుడు భూకంపం
అదే అటవీ ప్రాంతం కేంద్రంగా చోటు చేసుకోవడంతో పరిశోధకులు లోతుగా పరిశోధించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని కామన్ మ్యాన్ నుంచి ఎక్స్పర్ట్ వరకు అందరూ భావిస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.